అమెరికా విధించిన సుంకాల దెబ్బకు ఆక్వా రంగం విలవిలలాడుతోంది. రొయ్యలు కొనుగోలు చేసే కంపెనీలు ఒక్కసారిగా ధరలు తగ్గించడంతో ఆక్వా రైతులు ఆందోళనలో పడ్డారు. మేత ధరలు తగ్గకపోవడం, 100 కౌంట్ బదులు 30 కౌంట్ రొయ్యల వరకు ₹100 వరకు ధర తగ్గిపోవడంతో పెట్టుబడి చేసిన రొయ్యలను అమ్ముకోలేని స్థితిలో రైతులున్నారు. చెరువులో రొయ్యలను వదలడం కూడా ప్రమాదకరమని భావిస్తున్న తరుణంలో అటు మేత ధర, ఇటు విద్యుత్తు, వాతావరణం ఇవన్నీ ప్రతికూలంగా మారుతుండటంతో ఆక్వా రైతులు డీలా పడుతున్నారు. ఆక్వా రైతుల స్థితిగతులపై భీమవరంలో సమావేశం ఏర్పాటు చేసుకున్న ఆక్వా రైతులు తమ భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగే ప్రయత్నంలో ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దురాని అందిస్తారు. బాగా వినిపించే నానుడిలో రైతే రాజు అన్నది ఇంతకు ముందు గతంలో వినిపించేది. రైతుకు చేతి నిండా పంట ఎప్పుడు అందలేదు, కానీ కంటి నిండా మాత్రం నీరు ఉబికిందనే చెప్పాలి. ఇక రెండో స్లోగన్ గురించి చెప్పుకుంటే గనక రొయ్యే రాజు అంటే రొయ్యని రారాజుగా పోల్చినప్పటికీ నీలి విప్లవం ఒకనొక దశలో భారతదేశాన్ని కుదిపేసి డాలర్ల పంట కురిపించింది, డాలర్ల వర్షం కురిపించింది. రాజు రొయ్యగా రారాజుగా పిలుచుకున్నప్పుడు విపరీతమైన విదేశీ మార్గద్రవ్యం ఆర్జించడంలో మాత్రం రొయ్య నిలబడిందని చెప్పాలి. ఎంతో మంది రైతుల్ని రారాజులు కూడా ఈ రొయ్య చేసింది. అయితే వైరస్ల తాకిడికి రొయ్య చాలా మటుకు ధ్వంసం కావడం, అయితే వాటి ఉత్పత్తి తగ్గిపోవడంతో రైతులు చాలా మంది ఈ రంగం నుంచి నిష్క్రమించినప్పటికీ కొంతమంది ఆ రంగాన్ని నమ్ముకొని రొయ్య జాతులను మార్చుకొని మరీ నిలబడ్డారు. అంటే బ్లాక్ టైగర్ బదులు ప్రస్తుతం అయితే వెనామీ రొయ్యని తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటువంటి దశకంలో అమెరికా వేసిన పన్నుల సుంకల దెబ్బకి ఒక్కసారిగా మళ్ళీ ఆక్వా రంగంలో కదలిక కుదేలయ్యే పరిస్థితి మళ్ళీ వచ్చినాయి. ఈ రంగాన్ని దళారుల చేతిలో బాగా నలిగిపోతున్న ఈ ఆక్వా రంగం ఇప్పుడు మరో దెబ్బకు తాళలేక గిరగలాడుతుందని చెప్పాలి. అమెరికా సుంకం పెంచింది అన్న మాట రాగానే భారతదేశంలో ఒక్కసారిగా ఈ రొయ్యల కౌంట్ ధరలు పతనం అవడం చూస్తే కనుక ఒక్కసారిగా పెరిగిన ధరలు అయితే ఇప్పటికీ అందుబాటులో రాలేదు, కానీ ధర తగ్గిన దాఖలాలు మాత్రం ఇట్టే రావడం చూస్తే మాత్రం గుండె గుబిలు మనిపించక మానదు. ఎందుకంటే 100 కౌంట్ రొయ్య అంటే మినిమం 100 కౌంట్ తీస్తుంటారు కాబట్టి 100 కౌంట్ రొయ్య ₹280 ఉండేది ఒక్కసారిగా ₹200 పడిపోయిందంటేనే రొయ్య పండించే రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే 30 కౌంట్ ధర ఒక్కసారిగా ₹90 వేరియేషన్ వచ్చింది. అది కూడాను ఈ రకంగా పోనీ రొయ్యి సమయానికి అమ్ముదామన్నా వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉండవు. అలాగే మేత కూడా ప్రతిరోజు పెరుగుతున్న మేత ధరలు కూడా ఒక విధంగా రైతుని కొంగదీస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఒక 10 రోజులు చెరువుల్లోనే రొయ్యను వదిలేద్దామంటే ఏం జరుగుద్దన్న భయం, అలాగే మేత ఖర్చులు ఇవన్నీ చూసుకుంటే ఎప్పటికప్పుడు పట్టుకుందాం అమ్ముకుందాం అన్న ధర రాని పరిస్థితులు. ఇటువంటి నడుమ ప్రభుత్వం కూడా సహకారం అందిస్తానని ఎప్పటికి కూడా సరైన సహకారం అంటే విద్యుత్ పరంగా కానీ ఇతరత్రా కానీ అందించకపోవడంతో రైతులు చాలా డేలా పడ్డారు. అయితే ఈ క్రమంలో రైతులు ఆందోళన బాటలో పడ్డం, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవడం. అయితే చంద్రబాబు నాయుడు అయితే కనుక ఒక చక్కటి సూచన చేశారు. కనీసం 100 కౌంట్ ₹220 కనుక కొనుగోలు చేయాలని సూచించారు. దానికి ఎవరైతే ఉన్నారో కంపెనీ కొనుగోలు అంగీకరించినప్పటికీ అది అమలవుతున్న దాఖలాలు అయితే ప్రస్తుతం కనిపించలేదు. దీని మీద రొయ్యలు ఎవరైతే ఆక్వా రంగం మీద ఆధారపడి ఉన్నారో రైతులందరూ కూడా ఈ రోజు భీమవరంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. తమ పరిస్థితులు ఏ విధంగా చేయాలి, కనీసం మేతకు తయారు చేసే ముడి సరుకుల ధర తగ్గినా మేత ధర ఎందుకు తగ్గడం లేదని ఆందోళన రైతుల్లో ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం నుండి తమకు కావాల్సిన సౌకర్యాలు, సదుపాయాలు, రాయితీలు ఏ విధంగా అందుకోవాలి, తాము భవిష్యత్తులో నిలబడాలంటే ఏం చేయాలి అంటే, ఎందుకంటే సాధారణంగా మన భారతదేశంలో ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో ఎక్కువగా అమెరికా వెళ్తూ ఉంటుంది, మన దేశం తర్వాత ఈక్వెడార్ వెళ్తూ ఉంటుంది. అయితే మనకున్న పరిస్థితులు కానీ ఎగుమతులు అంటే సమయం సరిగ్గా లేకపోవడం వల్ల ప్రస్తుతం మొదటి స్థానం ఈక్వెడార్ సంపాదించింది, భారతదేశం వెనకబడింది. అయినప్పటికీ భారతదేశంలో విలువైన సంపద ఎంతో ఉండగా రొయ్య సంపద ధర లేకపోవడం మాత్రం చాలా కొంగదీసిందని చెప్పాలి. వాస్తవంగా ఈ 100 కౌంట్ ₹200 విదేశాలకు ఎగుమతి చేయాల్సిన అవసరం లేదు. మన ఇక్కడే స్థానికంగా మార్కెట్లోనే దానికంటే మంచి ధర వచ్చే అవకాశం ఉంది. అయితే చెరువుల్లో పండించే రొయ్య అనగానే స్థానిక ప్రజల్లో చాలా భయాందోళనలు ఉన్నాయి. ఎందుకంటే వాటికి వైరస్ ఉంటుందని, కానీ మేత తిని పెరుగుద్ది కాబట్టి వాటిలో రుచి అంతగా ఉండదని, కేవలం విదేశాలకు మాత్రమే చెరువు రొయ్యలు ఆకర్షింపడడం కూడా ఈ కారణాల్లో ఈ ఆక్వా రైతు పరిస్థితి ఎంత దిగజారడానికి, దారుణానికి ఒడిగట్టడానికి కూడా ఈ పరిస్థితుల్ని అంచనాగా చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా రొయ్యలు పండించే ఆక్వా రైతులు సరైన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్లి స్థానిక సుంకాలకు జడకుండా సరైన సేద్యం చేయగలిగితే మాత్రం మళ్ళీ ఆక్వా రంగం పూర్వవైభవం రాగలిగే అవకాశాలు ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖాన్ దురాని, కాకినాడ.